ముందుగా మీరు ఆ మౌత్ వాష్ని కొనడం ఆపండి. అవునండి, మౌత్ వాష్ని అలా బాటిల్ కలర్ చూసి కొనడం ఆపమంటున్నాను. ఒక్కో ప్రాబ్లంకి ఒక్కో రకమైన మౌత్ వాష్ వాడాలి. నేను మీకోసం ఈజీగా మనకు కామన్గా ఎదురయ్యే 6 నోటి సమస్యలు, ఆ 6 నోటి సమస్యలకు ఎలాంటి మౌత్ వాష్లు వాడాలో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తెలుసుకోవాలనుకుంటే ఈ 2 మినిట్స్ వీడియోని పూర్తిగా మిస్ చేయకుండా చూడండి. సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మా ఛానల్ని ఫాలో చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక హెర్బల్ ఫార్ములేషన్, ఒక అలోపతిక్ ఫార్ములేషన్ మౌత్ వాషెస్ చెప్తున్నాను. నోట్. ముందుగా నెంబర్ 1, అందరూ కామన్గా కంప్లైంట్ చేసే బ్యాడ్ బ్రెత్ అంటే నోటి దుర్వాసన. దీనికి మంచి విరుగుడు క్లోహెక్స్ ADS మౌత్ వాష్ లేదా హిమాలయ యాక్టివ్ ఫ్రెష్ మౌత్ వాష్. చిగుళ్ళ నుంచి రక్తం వచ్చే సమస్యకు చెక్ పెట్టాలంటే క్లోహెక్స్ మౌత్ వాష్ లేదా ఓరాలైఫ్ మౌత్ వాష్. నెంబర్ 3, పళ్ళు జిల్లు అనే సమస్యకు వాంటేజ్ ఆక్వా అనే మౌత్ వాష్ లేదా హైఓరా కే మౌత్ వాష్. నెంబర్ 4, అబ్బా నోరంతా మంటగా ఉంది, ఏం తినలేకపోతున్నాను రా బాబు అని అనుకుంటే బెంజైడ్ మౌత్ వాష్ లేదా హిమాలయ ఓరో టీ మౌత్ వాష్ యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ 5, నోట్లో ప్లాక్ అక్యుములేషన్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటే హెక్సిడిన్ లేదా హిమాలయ యాక్టివ్ ఫ్రెష్ మౌత్ వాష్ యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ 6, పంటి పుచ్చు ఎక్కువగా అయిపోకుండా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే యాంఫ్లోర్ మౌత్ వాష్. ఈ మౌత్ వాష్లు మనకి ట్రీట్మెంట్స్కి రిప్లేస్మెంట్ కాదని మీకు తెలుసు కదా. నేను చెప్పిన ఈ మెడికల్ అడ్వైస్ ప్రకారం ఈ మౌత్ వాషెస్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని 1 మంత్ యూజ్ చేసి 1 మంత్ యూజ్ చేసిన తర్వాత కూడా మీకు రిలీఫ్ రాలేదని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీకు ఒక ఎక్స్పర్ట్ సజెషన్ అంటే మా సజెషన్ అవసరమని దాని అర్థం అనమాట. వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ వివేక్ కందనూరు, MDS, కన్సల్టెంట్ ఎండోడాంటిస్ట్ అండ్ డెంటల్ ఇంప్లాంటాలజిస్ట్. డయాబెటిక్స్లో చిగుళ్ళ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి మౌత్ వాష్ వాడాలో తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా నెక్స్ట్ వీడియో అంటే మౌత్ వాష్ పార్ట్ 3 కోసం వెయిట్ చేయాల్సిందే. Until then, signing off, your Dr. Vivek Kandanuru. Thank you.